కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి జూబ్లీనగర్లో దారుణం చోటు చేసుకుంది. ఈ కవల పిల్లలు పుట్టినప్పటి నుంచి భార్యను పిల్లల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి చాలా దయనీయము. కట్ చేస్తే తండ్రి పిల్లలని అత్యంత కిరాతకంగా వ్యవసాయ బావిలో వేసి హతమార్చినటువంటి ఘటన కలకలం రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్లో టెన్సివ్ సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి రూరల్ సీఏ మనతో అందుబాటులో ఉన్నారు. సీఏ గారు చెప్పండి, ఏం జరిగింది అసలు? ఇంత చాలా సంచలనం రేపినటువంటి ఈ హత్య కేసు, ఇద్దరు కన్న తండ్రి కాలయంగా మారి కాటేశారు ఇద్దరు పిల్లల్ని. ఏం జరిగింది అసలు? ఇటు విషయం దాదాపు మన భారతదేశం మొత్తము తెలిసిపోయింది. అందరూ చాలా బాధను వ్యక్తం పరుస్తున్నారు. ఈ విషయం ముఖ్య విషయం ఏమిటంటే, ఈ యొక్క శ్రీశైలం అనే వ్యక్తి 2000 సంవత్సరంలో లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మౌనిక అనే అమ్మాయిని వివాహం ఆడిన తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ అయింది. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ తీసుకోమని చెప్పి తీసేయాలని చెప్పేసి శ్రీశైలం తండ్రి, తల్లి, తమ్ముడు కలిసి ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఒత్తిడి కూడా ఆమె భరించి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రెగ్నెన్సీ తీయించుకోనని చెప్పి మొండి పట్టుబట్టి తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది. తర్వాత మళ్ళీ కరీంనగర్లోనే ఆసుపత్రిలో ప్రసవిస్తే ఇద్దరు కల్వ పిల్లలు జన్మించారు. ఒకరు గీతాన్షి, ఇంకొకరు గీతాన్విత, 4 సంవత్సరాలు ప్రస్తుతం వాళ్ళ వయస్సు. వీళ్ళను ఎలాగైనా వధించుకోవాలనే ఉద్దేశంతో ఆయన పథకం పన్ని తరచూ భార్యతో గొడవ పడుతూ ఈ పిల్లలను ఎన్నటికైనా నేను వదిలేపిస్తా, అప్పటి వరకు నేను విడిచిపెట్టా అని చెప్పి ఆమెను కూడా 2-3 సార్లు హెచ్చరించడం జరిగిందని చెప్పి ఆమె మాతో చెప్పడం జరిగింది. మా విచారణలో కూడా ముఖ్యంగా ఆమె ఆడపిల్లలను ఇద్దరిని కన్నదనే ఉద్దేశంతోనే, అదే మనసులో పెట్టుకొని వాళ్ళను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక పథకం పన్ని ఆ భార్య ఇంటి దగ్గరనే వదిలిపెట్టి ఇద్దరు పిల్లలను తీసుకొని తన పొలం దగ్గరికి వచ్చి పొలం పక్కనే ఉన్న బావి దగ్గర పిల్లలను కూర్చుండబెట్టుకొని మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరిని బావిలో నెట్టేసి చంపేసిండని చెప్పేసి మా విచారణలో క్లియర్గా తెలిసిపోయింది. అబార్షన్ చేయించుకోమని చెప్పారు. అప్పటికేమైనా స్కానింగ్ చేశారా? అప్పటికి స్కానింగ్లో ఆడపిల్లలు పుడుతున్నారని తెలిసిందా? స్కానింగ్ చేయించినారు. ఆడపిల్లలు మగపిల్లలు అనేది ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్లు చెప్పడం లేదు, కానీ ట్విన్స్ అనే విషయం మాత్రం చెప్పారు. అది మనసులో పెట్టుకునే ఆమెను వేధించడం స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఏ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది? ఫిర్యాదు తీసుకున్న తర్వాత నిందితుడు మీ అదుపులోకి తీసుకున్నారా, పరారులో ఉన్నారా? ఏంటి అసలు సిచ్యువేషన్? నిందితుడిని ఇంకా మేము అదుపులోకి తీసుకోలేదు. మిగతా అతని తల్లిదండ్రులైన వాళ్ళ నిందితులను కూడా అందరినీ అదుపులోకి తీసుకుంటాం. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తాం. గ్రామంలో చాలా సంచలనంగా మారింది, ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. గ్రామస్తులు చాలా ఆగ్రహంతో ఉన్నారు, వారి బంధువులు సైతం ఆగ్రహంతో ఉన్నటువంటి విషయం విదితమే. ఇప్పుడు పరిస్థితి మీ అదుపులోకి వచ్చిందా? ప్రశాంతంగా ఉందా? మీరు చెప్పిన విషయం కరెక్టే. ఎందుకంటే ఇది దుర్మార్గమైన చర్య. ఒక ఇద్దరు చిన్న పాపలను బావిలో వేసి చంపినాడంటే ప్రజలందరూ తీవ్ర ఆందోళనకు గురి చెందినారు. ఆ గ్రామంలో చాలా ఉధృతిగా పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ మేము పోలీసు అదనపు బలగాలు తెప్పించి దాదాపు సద్దుమణిగే విధంగా చేసినాం. ఇప్పుడు మాత్రం గ్రామం ప్రశాంత వాతావరణంలో ఉంది. ప్రస్తుతం ఇద్దరు అమ్మాయిల మృతదేహాలు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. ఇంకొక 1 అవర్లో పిఎంఈ అయిపోతుంది. పిఎంఈ అయిపోయిన తర్వాత ఆ నివేదిక కూడా ఏం వస్తుందో దాన్ని చూసి మేము మర్డర్ కేసు కింద కేసు నమోదు చేస్తున్నాం. వాళ్ళను మర్డర్ కేసు కిందనే మేము వాళ్ళను రిమాండ్ చేయడం జరుగుతుంది. తదుపరి మళ్ళీ కొంత సమాచారాన్ని సేకరించి వాళ్ళకు శిక్ష పడే విధంగా కోర్టులో నివేదిక సమర్పిస్తాం. సో మొత్తం మీద అత్యంత కిరాతకంగా వ్యవహరించినటువంటి ఆ తండ్రితో పాటు ఇతర బంధువుల పైన పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. ఖచ్చితంగా కఠిన చర్యలు పడేలా చర్యలు తీసుకుంటాము. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.